హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సేమియాతో ఇడ్లీ అండి. రోజు తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు బోర్ కొడితే కనుక ఒక్కసారి ఈ విధంగా సేమియాతోని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూసారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత రుచిగా ఉంటుంది. ఇంకా సేమియా ఉప్మా అయితే మర్చిపోతాము. ఇలా సేమియాతోని ఇడ్లీనే ప్రిపేర్ చేస్తారండి ప్రతిసారి కూడా. చాలా సాఫ్ట్గా వస్తుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. మరీ లావు కాకుండా కొంచెం మీడియంగా ఉండే అటుకులు తీసుకోండి. పల్చగా ఉండే అటుకులు తీసుకొని ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. మనం వేయించుకున్న అటుకులైతే కొంచెం చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక గుప్పెడు వరకు జీడిపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీడిపప్పుతో మనకి. జీడిపప్పు కూడా వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం కూడా వేసేసుకోండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న తాలింపు గింజలు అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇదంతా ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి సేమియాని యాడ్ చేసేసుకోవాలి. మనము 1 కప్పు అటుకులు వేసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు సేమియాని యాడ్ చేసేసుకోండి. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మీకైతే ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ 2 కప్పుల వరకు సేమియాని కూడా వేసేసుకొని తాలింపులో చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సేమియా మట్టుకు అస్సలు మాడిపోవద్దండి. చక్కగా చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే కనుక ఒక్కసారి ఈ విధంగా తినండి. చాలా కమ్మగా అనిపిస్తుంది ఇడ్లీ మటుకు మనకి. చూసారు కదా, ఇదంతా చక్కగా ఇలా దోరగా ఫ్రై అయిపోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనం వేయించుకునే సేమియా కూడా చల్లారాలి. ఈ లోపల ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఏ కప్పుతోనైతే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కరెక్ట్ కొలుచుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1 కప్పు వేసుకున్నాను, ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగులో ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న అటుకుల్ని వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని మజ్జిగలో వేసేసుకోవాలి. అటుకులు మొత్తం మజ్జిగలో అయితే వేసేసుకోవాలండి. ఒకసారి ఇదంతా కలుపుకుందాము. తర్వాత ఇందులోకి ఒక 2 క్యారెట్లని ఇలా తురిమేసుకొని క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ మనం ప్రిపేర్ చేసుకునేది. క్యారెట్ కూడా వేసుకుంటున్నాం కదా, చక్కగా క్యారెట్ తురుము కూడా వేసుకున్నాక మజ్జిగలో ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అంతా చల్లారిపోయాక ఈ మజ్జిగలోనే వేసేసుకోవాలి. సేమియా మొత్తం వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా మజ్జిగలో కలిసే విధంగా సేమియా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనము కప్పు పెరుగు తీసుకున్నాము, అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది ఆ కొలత ప్రకారం చేసుకుంటే. ఇదంతా చక్కగా మజ్జిగలో అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే సేమియా అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుందండి. మనం వేసుకున్న మజ్జిగనంతా పీల్చేసుకొని సాఫ్ట్గా అయిపోతుంది సేమియా అనేది. చూసారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. సేమియా అయితే ఇక్కడ సాఫ్ట్గా అయిపోయింది. మనం వేసుకున్న మజ్జిగలో నానింది చక్కగా. ఇదంతా ఇంక ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకైతే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యి రాసుకున్నా చాలా బాగుంటుంది.
ఇక్కడ ఇలా ఆయిల్ రాసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గరిటెడ్ వరకు వేసేసుకోండి. ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క గరిటెడ్ అయితే సరిపోతుంది. ఇంకా అన్ని ఇడ్లీ ప్లేట్లో ఇలాగే వేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, హాలిడేస్ కదా, వాళ్ళకు కూడా చక్కగా వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని, వాటర్ వేడయ్యాక ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకు వేడివేడిగా సేమియా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ స్టాండ్ అయితే బయట పెట్టేసుకుందాము. కొంచెం చల్లారాక తీసుకున్నామంటే చక్కగా ఫ్రీగా వచ్చేస్తుందండి. ఇడ్లీ ప్లేట్లకి ఏమాత్రం కూడా ఇడ్లీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి సేమియా ఇడ్లీ అనేది. ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని వేడి వేడి ఇడ్లీతో కారం కారంగా పండుమిరపకాయ పచ్చడి అలాగే పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేశానండి. భలే రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఒక ఇడ్లీ అయితే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా, తినేటప్పుడు ఆ జీడిపప్పు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా సేమియాతో మీరు కూడా ఈ విధంగా ఇడ్లీ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.